సొంత తెలివి ఉపయోగిస్తే ఇలాగే ఉంటుంది. బిర్యానీ హిట్టా ఫట్టా. బిర్యానీ హోటల్లో తిన్నట్టు రావాలి అంటే ఖచ్చితంగా బాస్మతి రైస్ ఉండాలి. కానీ మన ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎందుకులే ఇప్పుడు 200 రూపాయలు కావాలి బియ్యం, ఇంట్లో అన్నం బాగానే అవుతుంది కదా అని చెప్పి ఇంట్లో బియ్యం తోటే స్టార్ట్ చేశాను. చూస్తే చాలా మంది ఉన్నాం. తింటే 2 పూటలు కడుపు నిండా తినాలి అనే ఉద్దేశంతో 2 పిడికల బియ్యం ఎక్కువ పోస్తే సరిపోయేది. కానీ నేను 2 గ్లాసుల బియ్యం ఎక్కువ పోసేసా. ఇక అన్నం ఉడుకుతున్నప్పుడే అనుకున్నా అయిపోయింది, ఇక నా పని అయిపోయినట్టే. పైగా మా బావేమన్నాడు తెలుసా, తన ఫ్రెండ్ కి బిర్యానీ ఇస్తా అన్నాడు. పాపం అన్నయ్య నా వీడియోస్ లో చూసుంటాడు, బిర్యానీ బాగా చేస్తుందా చెల్లి అనుకున్నాడో ఏమో. ఆఖరికి ఏమైంది అది చెప్పు అని మాత్రం అనుకోకండి, పర్లేదు బాగానే వచ్చింది కానీ అంత పర్ఫెక్ట్ గా కుదరలేదు. మా బావ తిన్నాడు కానీ టేస్ట్ అంతగా బాగాలేదట, అందుకే వాళ్ళ ఫ్రెండ్ కి అయితే ఇచ్చే ధైర్యం చేయలేదు. ఇందులో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బియ్యం కొంచెం తక్కువ క్వాంటిటీలో వేస్తే బాగుండేది, ఎందుకంటే రైస్ ఎక్కువ ఉంది, చికెన్ పీసెస్ చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. ఇక ఆఖరికి ఎంత అన్నం మిగిలింది తెలుసా, ఆఫ్టర్నూన్ అలాగే నైట్ హ్యాపీగా తినేసాము, ఇంకా ఒక 2-3 తినే అంత మిగిలింది. ఏం చేస్తాం, ఇదన్నమాట సంగతి. నస్తే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. ఉంటాను. థ్యాంక్ యూ.